హలో అందరికీ ఈ బ్లౌజ్ అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇట్లా సమానం క్లాత్ అనుకొని పైన అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న పిన్నులు పెట్టుకోవాలి. వీటికి కదలకుండా, అంటే ఇటు సైడ్కి అనేది మనం కుట్లు వేస్తాం కదా, అందుకోసం అని కదలవద్దని సైడ్కి అనేది ఇట్లా పిన్స్ పెట్టుకోవాలండి. ఒక 3 పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా సమానం చేసుకోవాలి. ఇది వచ్చి కటింగ్ అండి, హ్యాండ్స్ కటింగ్. నేను ముందుగానే హ్యాండ్ కటింగ్ చేసుకున్నా. ఇది కూడా హ్యాండ్స్కే. తర్వాత వచ్చేసి ఇది ఇంకో హ్యాండ్స్ అండి. ఇది సేప్ పట్టండి. ఇది నేను నైట్ అయితే కట్ చేసుకుని అయితే క్లాత్ పెట్టుకున్నా అండి. ఎందుకంటే పొద్దుగానే లేచి కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పని అనేది. అందుకోసమే ఇది ముందు ప్యాక్ కట్ చేసుకున్నా నేను. ఇట్లా రౌండ్ అనేది చాలా బాగా వచ్చిందండి. అంటే మనం కటింగ్ చేసే దాంట్లోనే ఉంటుందండి. కటింగ్ పర్ఫెక్ట్గా చేసినామంటే మెయిన్ క్లాత్ అనేది కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇట్లా తర్వాత వచ్చేసి మిషన్ దాన్ని పెట్టుకోవాలండి. బాబిన్ అనేది ఈ చిన్న మేకర్ది అయితే ముందు నుంచి ఉంటుంది, పెద్ద మేకర్ అయితే వెనుక నుంచి ఉంటుంది. దారం ఎక్కించుకోవాలి. అలా దారం ఎక్కించుకున్న తర్వాత కిందికి సూది అనేది కిందికి ఉంటుంది పాదం దగ్గర. ఆ పాదంకి సూది ఎక్కించుకోవాలి. మళ్ళీ పైన ఎక్కించుకున్న తర్వాత కిందికి ఎక్కించుకోవాలి. అలా కత్తెరతో కట్ చేసుకోవాలి. పాదం కొంచెం పైకి అనేసి దారం బయటికి తీసుకోవాలి కదా. ఇప్పుడైతే చుట్టూ నిమ్మలంగా కుట్టుకుంటా రావాలండి. క్లాత్ అనేది సరిపోద్ది, ఎందుకంటే సాగే క్లాత్ ఇది. అందుకోసం నిమ్మలంగా కుట్టుకుంటూ రావాలి. మూల తిరిగే కాడ కూడా నిమ్మలంగా తిప్పాలి. పాదం కొంచెం పైకి ఎత్తి తిప్పాలి నిమ్మలంగా. క్లాత్ లైనింగ్ కూడా ఇది సాగే లైనింగ్ కాబట్టి నేను నిమ్మలంగా కుడుతున్నా. ఇలా చేతులు అనేది ఇట్లా 2 చేతులు ఇలా పెట్టుకొని నిమ్మలంగా కుట్టాలి. ఇక్కడ రౌండ్ తిరిగే కాడ కూడా నిమ్మలంగా తిప్పాలండి. ఎందుకంటే సేప్ అవుట్ అయితే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి నిమ్మలంగా తిప్పుకోవాలి. అలా దారం కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మొత్తం ఆ పించ్ ఉంచుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకోవాలి. కటింగ్ రౌండ్ కాడ వచ్చేసి మూల కాడ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. మూల కాడ వచ్చేసి కంపల్సరీ అయితే ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి. అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు సేపు. అట్లా కటింగ్ పెట్టుకోలేదు అనుకో అస్సలు బాగా రాదు. స్టాప్ ఇంకో దానికి ఇవి సైడ్కి అయితే ఇప్పుడు ఇట్లా సమానం అనుకొని సైడ్కి కుట్లు వేసుకోవాలి. ఒక 4 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. సన్నగా రానియాలి, అలా పైకి షార్ప్గా రానియాలి. అయితేనే వెనక ముడతలు అనేది రావు అన్నట్టు. పట్టి అలా పెట్టుకోవాలి. పెట్టుకొని మెల్లగా సాగదీయవద్దు క్లాత్ని, ఎప్పుడు సాగదీయవద్దు. కుట్టుకోవాలి. అక్కడ కొంచెం మలుచుకోవాలి క్లాత్. అక్కడ వచ్చేసి మళ్ళీ అట్లనే కుట్టుకోవాలి. కట్ చేసుకోవాలి. రివర్స్ ఇంకొకటి వేసుకోవాలి. ఇది ఉంది కదా క్లాత్, అది కూడా రివర్స్ తిప్పి వేసుకోవాలి. అట్లనే కుట్టుకోవాలి. 2 క్లాత్లు సమానం పెట్టుకొని ముందు నుంచి కుట్టుకోవాలి ఫస్ట్ అనేది. అలా కుట్టుకుంటూ రావాలి. కొంచెం పాదం పైకి ఎత్తి తిప్పుకోవాలి. అలా కొంచెం రౌండ్ తిప్పాలి. ఆడ రౌండ్ తిప్పకుంటే ఈ షేప్ వచ్చేస్తుంది, అది పర్ఫెక్ట్గా ఉండదు. ఈ షేప్ వచ్చేస్తే ముందు అనేది రౌండ్ తిరుగుతూనే
బాగుంటుంది అక్కడ కట్ చేసుకోవాలి. ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ముందు భాగం అయితే అంతా అయిపోయిందండి. అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా కొలుచుకొని చూసుకోవాలి, రెండు సమానం ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత కటింగ్ అనేది ఉండదు కాబట్టి ఫస్టే చూసుకోవాలి. ఇది రెండు అయితే సమానం ఉన్నాయి. హ్యాండ్స్కి అయితే నేను డిజైన్ కుడతానా. వచ్చేసి ఇవి చీరల ఈ బ్లౌజు క్లాత్ కాదు, ఇది చీరలో తీసుకున్న క్లాత్. హ్యాండ్స్ అయితే ఇలా కుచ్చుతోనే అయితే ఇలా కుట్టేసిన అండి. రెండు హ్యాండ్స్ అయితే అయిపోతున్నాయి. హ్యాండ్ అయితే రెండు హ్యాండ్స్ అయిపోయినాయండి. పైన అయితే ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి, ఎందుకంటే పైకి లేకుండా కుచ్చు సమానం పెట్టుకుని అయితే చూసుకోవాలి. ఇంకో హ్యాండ్స్ మెల్లగా మెల్లగా కుట్టుకోవాలి, ఎందుకంటే సాగి క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కట్ చేసుకోవాలి, సైడ్కి అంతా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత కట్ అయితే మెయిన్ క్లాత్ కట్ అయితే నిమ్మలంగా కట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ అయితే కుట్ అయిపోయింది. ఇవైతే బాల్స్ అండి. నేను అంతే క్లాత్ అన్ని కట్ చేసుకుని అయితే ముందుగానే పెట్టుకున్నా. ఇవి కూడా రెడీమేడ్లో దొరుకుతాయి మనకు షాపులలో, తెచ్చి ఇట్లా పెట్టుకోవాలండి. అలా మలుచుకొని దారం ఒక్క 3 చుట్టూ చుట్టాలండి. అలాగే పెట్టుకొని 3 చుట్టూ చుట్టుకోవాలి. మనం పువ్వులు కట్టినట్టే పెద్దగా పని అనేది ఏమి ఉండదు. వీటికి మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. దారం అలా పెట్టుకొని ఇలా బాల్స్ పెట్టుకొని దారం చుట్టుకోవాలి. అలా చుట్టూ సరిపోతుందండి. మన పువ్వులు కుట్టినట్టే ఉంటుంది, అంతగానే ఏం పని ఉండదు వీటికి. కానీ కట్టేదానికైతే ఎక్కువ సేపు పడుతుందండి. ఇవి కట్ చేసుకొని కుట్టుకోవాలంటే కొంచెం టైం ఎక్కువనే. ఒక బ్లౌజ్ అయితే సాయంత్రం దాకా అవుతుందండి. మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు కూడా. ఏమకు కొంగు కుట్టడం, ఇలా బాల్స్ కట్టడం అనేది కొంచెం కొంచెం నేర్పించిన అన్నట్టు. ఒకసారి చూపిస్తే చాలు ఇక ఆమె చేస్తుంది అన్నట్టు. కొంచెం తెలివి అనేది నాకనే ఎక్కువనే ఉంటుంది. మా పాపకు అతిక తెలివి కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువనే. అలా కట్టుకోవాలి మెల్లగా. కట్టుకున్న అన్ని బాల్స్ అయితే కట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఒక 30-40 దాకా కట్టుకోవాలి వెనుక భాగానికి అయితే. చుట్టుకోవాలి, వేసుకోవాలి. గట్టి గుంజొకటి దారం తెగుతుంది. కట్ చేసుకోవాలి కత్తిరతో అయితే. కొంచెం క్లాత్ అయితే కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలండి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. అన్ని పూర్తి అయిపోయింది. కట్టేసి అయితే బాక్స్ కట్టడం అయితే పూర్తి అయిపోయినాయి. ఇప్పుడైతే కుట్టుకుంటానా. ఇలా కుట్టుకోవాలి మెల్లగా. బాల్స్ అనేది కొంచెం పాదం అనేది పైకి లేవట్టాలి. పైకి లేవట్టి దాని కిందనే బాల్స్ పెట్టి సూది అనేది అందులో దిగాలి. దిగిన తర్వాతనే మిషన్ ఆన్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. చిన్న టెస్ట్ ఉంటుంది కదా, దాంతో కొంచెం మెల్లగా ఇచ్చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ముందు జాయింట్ చేసుకుంటానా. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాగ్రత్తనే ఉంటుంది అని అంటారు కదా, కొంచెం ఎక్కువగా ఇక్కడ కుట్టేసుకుంటే షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. ఎవరికైనా అదే ప్రాబ్లం కాబట్టి షోల్డర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇటు వెనకకైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ముందు కొంచెం ఎక్కువ వేసుకుంటే షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ అనేది అయినా తేని మనం కుట్టే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు వాళ్ళకి. అదే దారం అనేది అన్ని కట్ చేసుకోవాలి. అలా ఇంకోటి కూడా ఇప్పుడైతే హ్యాండ్స్ ఎట్లా కుట్టామో చూపిస్తాను ఇప్పుడు. అలా అది మార్కింగ్ అనేది సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకున్న తర్వాత కొంచెం పాదం లేబట్టి సెంటర్లో పెట్టి కుట్టుకోవాలి. మెల్లగా చూసుకుంటా, గుంజొద్దు. గుంజితే సాగుతుంది, గుంజొద్దు ఎక్కువ శాతం. మెల్లగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ అయితే అయిపోయిందండి. ఇంకో ఇది మెల్లగా తిప్పుకోవాలి.
బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.